తిరుపతిలోని తిరుమల నగర్ లో పరిసర ప్రాంతాల్లో ఎన్నో ఏళ్లుగా దెబ్బతిన్న ప్రధాన తారు రోడ్డును సామాజిక బాధ్యతతో సినీ బృందం మరమ్మతులు చేయించింది. ధర్మస్థల నియోజకవర్గం చిత్ర బృందం సుమారు 3,89,000 రూపాయలు ఖర్చు చేసి రోడ్డును బాగు చేయడం స్థానికులు ప్రశంసలు అందుకుంది. తిరుమల నగర్, పద్మావతి నగర్, బీటీఆర్ కాలనీ, బీటీఆర్ పురం, అన్నపూర్ణమ్మ యాదవ్ కాలనీతో పాటు పరిసర ప్రాంతాలకు వెళ్లే ప్రధాన రార్ రోడ్డు చాలా కాలంగా దెబ్బతింది. తిరుమల నగర్ ఈశానేశ్వర శివాలయం ప్రత్యేక విన్నపం మేరకు మానవ సేవే మాధవ సేవ అనే సంకల్పంతో ధర్మస్థల నియోజకవర్గం చిత్ర బృందం 3,89,000 రూపాయలు వెచ్చించి రోడ్డును మరమ్మతులు చేయించింది. ఈ కార్యక్రమంలో భాగంగా చిత్ర దర్శకుడు తోట ప్రభాకర్, నిర్మాత మేరం భాస్కర్, హీరో సుమన్ మరియు మరికొందరు సినీ నటులు తార్ రోడ్డును సందర్శించారు. ఈ సందర్భంగా వారు యువతకు సందేశమిస్తూ మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలకు బానిసలు కాకుండా ఉండాలని పిలుపునిచ్చారు. సమాజానికి ఉపయోగపడేలా రూపొందించిన ధర్మస్థల నియోజకవర్గం సందేశాత్మక చిత్రం ద్వారా యువతలో అవగాహన పెంచడమే తమ లక్ష్యమని హీరో సుమన్, దర్శకుడు తోట ప్రభాకర్ తెలిపారు. అలనాడు అన్నమయ్య చిత్రంలో వెంకటేశ్వర స్వామి పాత్ర వేరు అన్న కాకుండా అలాంటి శివకేశ్వరులైనటువంటి మా తోట సాండి గారు, కాళీవాసరావు, ఏమేమి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే గారు, ధర్మస్థల నియోజకవర్గం సమయం అతీతమైంది. ఒక్కసారి మనం ఒకసారి డైరెక్టర్ గారు కేశవరు ఎవరు, తోట ప్రభాకర్ గారు, డైరెక్టర్ భాస్కర్ గారు చిరు సత్కారము. ఎందుకంటే సమయభావం అయిపోతాను కాబట్టి సత్కారం చేసినాక మీరు మాట్లాడతారు. ఒక్క రూపాయి మన జోబీ నుంచి బాధితుడికి వేయడానికే ఇష్టపడిన రోజుల్లో ఏకంగా 4 లక్షల రూపాయలు ఖర్చు చేసి దానితో పాటు మిమ్మల్ని అంతా పలకరించేందుకు అంత దూరం నుంచి సుమన్ గారు కావచ్చు, చిత్ర బృందం, డైరెక్టర్ తోట ప్రభాకర్ గారు, నిర్మాత భాస్కర్ గారు మనకు రావడం ఆనందమా కాదా? గట్టిగా. తిరుపతిలో సుమారు కొన్ని వందల కాలనీలు, సమీప కాలనీ వాసులు కూడా సుమారు 10,000 మంది ఇక్కడ నివాసం ఉంటారు. ఏళ్ల తరబడి ఇక్కడ రోడ్డు సమస్య ఉంది. స్థానిక శాసనసభ్యులు పులివర్తి నాని గారు చొరవ తీసుకొని గత 6 నెలలుగా గట్టిగా ఆయన ఫైట్ చేస్తే రోడ్డు కూడా శాంక్షన్ అయింది. కానీ మన యూనిట్ తరఫున వాడిని సస్పెండ్ చేయాలి, మళ్ళీ వాళ్ళు తిరుమల దేవస్థానం వాళ్ళు అడుగు పెట్టలేదు. థ్యాంక్ యూ. సినిమా తీయాలని ప్యాషన్తో వచ్చాము. మంచి సినిమా అందించాలని సబ్జెక్ట్ తీసుకున్నాం. మంచి సినిమాతో పాటు మంచి టైటిల్ కూడా ఉండాలి. ధర్మస్థల నియోజకవర్గంలో టైటిల్ తీసుకున్నాం. సినిమా మెయిన్ డ్రగ్స్ గురించి కొంత చెప్పాలనుకుంటున్నాం. డ్రగ్స్ వల్ల స్పాయిల్ అవుతుందో అట్ ద సేమ్ టైం ఒక చిన్న అక్కడక్కడ జరిగిన ఇన్సిడెంట్స్ తీసుకొని ఒక మంచి కథ తీసుకొని అలా పుట్టింది ధర్మస్థల సినిమాకి కావాల్సిన ఆర్టిస్టులందరినీ రైట్స్ తీసుకుంటాం. అంటే ఏ ఆర్టిస్ట్ ఏ రోల్ అయితే పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతారు అవన్నీ మేము వెయిట్ చేసి ఆర్టిస్టులు రేటింగ్ కోసం వెయిట్ చేసి మంచి సినిమా అనేది తీయాలి. మంచి సినిమా తీసిన తర్వాత ప్రమోషన్ చేయాలంటే చాలా కష్టంగా ఉంది. సినిమాని ప్రమోట్ చేయాలి, ఎలా ప్రమోట్ చేయాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఆ ఆలోచనలు డిజిటల్ ప్రమోషన్స్ ఎంతవరకు వెళ్తాయో నాకు లేదు. అంటే ఇప్పుడు మనం ఒక పని స్టార్ట్ చేసామంటే ఆ పని ఎలా మొదలెట్టాలి, ఎండ్ రిజల్ట్ ఏంటో మనకు ఐడియా ఉంటుంది. బట్ డిజిటల్ ప్రమోషన్లో ఆ ఎండ్ రిజల్ట్ తెలియదు. ఆ ఆలోచన నుంచి మాకు నిజంగా 40 years ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ మా అనుకుంది సుమన్ గారు. ఓకే, మమ్మల్ని ఫస్ట్ టైం కలిసి ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ కలిసింది సుమన్ సార్. జనరల్గా ఇంటికి పిలవరు, మా అదృష్టం. ఎక్కడ వెళ్తాం ఆశించారు, మమ్మల్ని ఇంటికి పిలిచారు. ఇంటికి పిలిచి ఈ కథ మనం చేస్తున్నామని మాకు ధైర్యం ఇచ్చి పంపించారు.
అలా సుమన గారితో స్టార్ట్ అయిన మా జర్నీ ఈరోజు ఇంతవరకు రోడ్స్ ఎందుకు స్టార్ట్ చేసామంటే యాజ్ ఏ సెడ్ మేము సినిమాను ప్రమోట్ చేసుకుంటూ కొంత సమాజానికి కూడా మనమంతా మనం సహాయం చేయాలనేది నా ఇంటెన్షన్. ఆనెస్ట్గా దానికి మా అసిస్టెంట్ డైరెక్టర్ లోకేష్ ఫ్యామిలీని మా మీద నమ్మకంతో ముందు పెట్టి మాకు ఎంత సహాయం చేశారంటే నిజంగా ఇట్స్ ప్రైస్లెస్. ఆనెస్ట్లీ రియలీ ప్రైస్లెస్. థ్యాంక్స్ టీమ్. అలాగే మన సహదేవ్ గారికి, రాధా బాబాయ్ గారికి, పగల్లాల్ గారికి, హరిప్రసాద్ గారికి నిజంగా థ్యాంక్స్ టు ఆల్. ఇంత మంచిగా ఎలా అంటే ఇది తిరుపతిలో మంగళం, కానీ నాకేమనిపిస్తుందంటే ఇది నిజంగా నేను పుట్టి పెరిగింది ఏడేమో అంత బలం ఇచ్చారు నాకు వీళ్ళంతా. థ్యాంక్ యూ సో మచ్.